హలో గాయ్స్, ఇవాళైతే మనం ఆడబోతున్నాం అనమాట రోడ్ బ్లాక్స్. ఇది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒకసారి ఆడి చూద్దాము. అంటే నేను తొందరగా చేయలేకపోతున్నాను. స్పీకర్ ఆన్ చేసేసి అదిగోండి ఈ రోడ్ బ్లాక్స్ లోగో వచ్చింది. ఇప్పుడైతే మనము త్వరగా గేమ్ ఆడేసి మంచిగా చాలా బాగుంటుంది అనమాట. ఈ గేమ్ చాలా చోట్ల విన్నాను. నేను ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఏదైనా మంచిది పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఇది ఎలా ఉంటుందో కూడా తెలీదు కానీ ఆడేస్తున్నాం. అది మన డెడికేషన్ అంటే. ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు తిరిగింది. ఇప్పుడైతే మనం మంచిగా ఆడాలి. ఎందులో కన్నా తప్పు జరిగిందనుకో బెన్నీవైజ్ అనుకుంటా వీడు, నాకు తెలీదు. ఇతను ఎవరో. హే రే బెన్నీవైజ్ వీడు సరిగ్గా రావట్లా. నాకు ఈ కంట్రోల్స్ కొంచెం అర్థం కావట్లేదు కానీ మనం అయితే ఆడిపోదాం. ఆడదాం. ఏంటది గాయ్స్, ఇప్పుడు సచ్చాను కదరా. ఓ వెళ్దా పోయిందనమాట. సరిపోయిందయ్యా. బోయ్ ఏంటి గాయ్స్ ఇది? బోయ్ నిజంగా చాలా డేంజర్గా ఉంది. 3, 2, 1 బొబ్బోయ్. మనము అంటే ఫస్ట్ టైం కదా. అమ్మాయి మనకంటే ముందు వెళ్ళిపోతుంది. రేది జంప్ చేయడానికి రావట్లేదు గాయ్స్. ఇదిగోండి ఇప్పుడు వస్తుంది, మంచిగా వస్తుంది. 3, 2, 1 అరే జంప్ చేయడానికి రావట్లేదు. ఏదో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం ముందరికి వెళ్ళేసి అది ఓకే. 3, 2, 1 గో. బాబోయ్ గాయ్స్ చూసారా, జస్ట్ మిస్ అబ్బా. నిజంగా ఇక్కడ నుండి ఇంకా మనకు అలవాటే. ఇక్కడ నుండి ఇట్ట అదే. ఏ బెన్నీవైజ్ గడు బెలూను. ఏ బెలూన్ పాప ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తుందా? కింద మొత్తం చచ్చిపోతాడు బాబు. పేలిన దానికే మరీ ఎక్కువ చేసేసాను. మరి అంత భయం వేస్తుంది. మరి వాడు ఎక్కడొస్తాడు? గాయ్స్ చూసారా, కింద ముళ్ళు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆడాలి మనం, లేకపోతే పీసులుగా కట్ అయిపోతాం. మనం ఇందులోనే కానీ చనిపోతే మళ్ళీ గత జన్మలో పుట్టినప్పుడు అప్పుడు కూడా బెన్నీవైజ్ తీసుకొచ్చి మనం చంపుతాడు. బాబోయ్ ఎవరి పైన? అమ్మాయిని చూసి భయపడుతుంది మాట. జంప్. చాలా తక్కువ ప్లేస్ ఉంది ఇక్కడ. జంప్. ఇప్పుడు 2 పేర్లును బెన్నీవైజ్ గడిది. ఓకే 3, 2, 1 గో. బొబ్బి జారింది అక్కడ కానీ ఏం కావాల. అదే మన లక్ అంటే. బాబా 10 సార్లు అవుతుంటా. బాబోయ్ ఏంటి గైస్ నాకు అర్థం కావట్లా. సరే, నేను ఇందులో అన్ని తప్పుగా పెట్టాను. నేను పుట్టింది 2014లో కానీ ఇక్కడ అంత చిన్నపిల్లలు ఆడనివ్వరు. అదంతే. అందుకనే నేను మా అమ్మ ఎంత పెట్టిందో తెలియదు కానీ పెట్టేసింది. నేను ఇప్పుడు అంకుల్ అనమాట. చూసారా పైన రాంగ్ కొట్టేస్తా. మా ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయిపోద్ది లేకపోతే. బాబోయ్ నిజంగా మెల్లగా. ఏంట్రా బుడ్డోడా? సరేరా బాబోయ్. చికెన్ లెగ్ పీస్ అవ్వడం ఖాయం నేను. బాబోయ్ ఎందుకురా నీకు ఏ స్పేస్లోకి? బాబోయ్ వీడు బెన్నీవైజ్ గాడు. హలో నాన్న, ఏంద్రా ఇది బాత్రూమ్ పైపులు?
ఎవరా ఇక్కడ పెట్టింది బాత్రూమ్ పైపులు? రానివ్వండి, మనం మెల్లగా ప్రశాంతంగా వెళ్ళాలన్నమాట, లేకపోతే చికెన్ లెగ్ పీస్ అయ్యా డైలాగ్ చేసినప్పుడల్లా ఇంజెక్ట్ పోతుంది. సరేనండి, కొంచెం గ్యాప్ తీసుకోండి. జంప్ జంప్ నాకు నా ఫేస్ కనబడట్లేదు, ఎందుకంటే నాకు 2 ఫోన్స్ లేవు. నా బర్త్డేకి మా నాన్న ప్లే స్టేషన్ ఉంటానన్నాడు. నెక్స్ట్ బర్త్డేకి ఏమో 1 మినిట్ గాయస్, నాకు కొంచెము ఇంట్లో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడైతే అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుండి రాదు కదా. పెట్టాడయ్యా పెంట. సరే, ఈ గేమ్ నాకు అంతగా రావట్లేదు కాబట్టి మాట కూడిపోతున్నాం కాబట్టి పిజ్జానా బాబోయ్. ఈ పిక్చర్స్ చూస్తే నాకు పిజ్జా తినబుద్ధి కాదు. ఎందుకంటే వాడు చూడండి పిజ్జాలో తల పెట్టిండు, అంత బుడ్డ తల. నాకు నవ్వు రావట్లేదు కానీ లోపల అణిగిపోతున్నా. నా బ్రహ్మాండమైన తెలుగుకి మీరు లైక్ చేయాలి ఒకటి గైస్. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ డైలాగ్నే నేను చాలా చోట్ల కాపీ పెట్టే, అవంతా ఊరికేస్తే నిజంగానే ఎవరు కొట్టట్లేదు. మన వీడియోని చిన్నపిల్లలంది తీసి పారేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి కొట్టాలి. బాబోయ్ ఎంత పెద్ద నవ్వు. సరే అండి, ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఏం జరుగుద్దో నాకు తెలీదు. ఎవరు రైడు మనిషి పుర్రని పెట్టాడు. పుర్రతో ఎవరన్నా చేసుకుంటారా గైస్? నాకు అర్థం కాక అడుగుతా. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి జరిగిందిలే. ఆ భాష నాకు సభగా తెలుసు, మిగతా మీరు చెప్పండి, నాకు తెలియదు. నాకు వెళ్ళండి చూసేద్దాం. సరేలేదా వీడు దెబ్బ పట్ల మాటికి నాకేమో ఫోను అదిగోండి. ఇప్పుడు కాదురా బాలరాజు, ఇప్పుడు తండ్రి జంప్ ఇట్లా రా నాన్న జంప్. చాలా మంది ఉన్నారు మన టీంలో. జంప్. నాకు ఇంట్రెస్ట్ పోతుంది సార్, నాకు ఇంట్రెస్ట్ పోతుంది. మాటి ఓడిపోతున్నా. ఏంది గైస్ ఇది? నాకు అర్థం కావట్లా. వీడు కావాలని చేస్తున్నాడు అనుకుంటా నాకు తెలిసి. జంప్ నాకు దీన్ని నోటి డీల్ అంటారు, ఏమంటారో నాకు తెలీదు. నాకు ఆడబుద్ధి అవ్వట్లా. అసలు ఏం ఆడాలో మీరే చెప్పండి. వీటి గేమ్స్లో ఎవరైనా కామెంట్ చేయండి గైస్, నేను ఆడతాను. ఒకసారి ఆడండి. అది కొంచెం బాగుంది. నేను వెళ్ళిపోతున్నా గైస్, నాకు అంతగా ఇంట్రెస్ట్ రావట్లా. రే ఏం రా ఇదే లేవు. నాకు ఇంకేమైనా గేమ్ ఆడాలనిపిస్తుంది, మంచి గేమ్లు. అసలు మంచి గేమ్లు అంటే ఉంటాయో లేదో కూడా తెలియట్లా నాకు.
స్క్విడ్ గేమ్ ఉంది, కార్ గేమ్ ఉంది, ఆపరేషన్ ఉందమ్మా. వాడు చచ్చిపోతే నాకు సంబంధం లేదు. నెక్స్ట్ ఇంకేమన్నా జైల్ ఎస్కేప్ ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇదొక ట్రై చేద్దాం. నేను ఇప్పుడు ఆడతానులేండి. వీడు నాకు చూస్తుంటానే ఏదో తేడా భాషలో ఉంది. తేడా సరేలేండి, ఇంకేమన్నా ఆడదాం. నాకేం కావట్లేగా. ఏమన్నా ఆట చెప్పండి. ఎవరికైనా ఆట తెలిస్తే చెప్పండి ప్లీజ్. నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. ప్లీజ్ గాయ్స్, ఎవరికన్నా మంచి ఆటలు తెలిస్తే చెప్పండి. కానీ నాకు ఒక్కటి తెలీదు. మంచి ఆట అంటే అది ఏముంటుంది అంటే తెలీదు. బాగుందా గైస్? ఇది ఒకసారి ఆడి చూద్దాం ఎలా ఉంటుందో. నాకు ఇతన్ని చూడంగానే గుర్తొస్తుంది. ఎవరో గుర్తొచ్చాడు ఇతన్ని చూడంగానే. నేను ఎడిటింగ్లో ఏమైనా ప్రాసెస్ చేసి ఆ సీన్ పెడతాను, మీరు అప్పటి వరకు చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు డబ్బింగ్ ఇస్తున్నాను మీకు. డబ్బింగ్ ఇవ్వట్లా, రియల్గానే ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. నేను ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తం మంచిగా చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఎవరు అదే? నేను పద్ధతి కలవాడిని. నన్ను ఎవరైనా జైలు వేసింది, వాడు నాకు కోపం వచ్చిందనుకో చేయడానికన్నా రెడీ. ఎవర్రగా వేసేది బాబాయ్ పెట్టాడయ్యా పెంట. నాకు ఈ డ్రెస్ నచ్చలే. డ్రెస్ మార్చుకునే స్టైల్ ఉంటే మనము ఒక లుక్ వేసేవాళ్ళం. మామూలు పొగే కదా. నాకేం తెలుసురా, చిన్నపిల్లోడిని. ఇప్పుడు వెంటనే మీరు గవర్నమెంట్లో చిన్నపిల్లోడి మరి మీకెందుకు నా గేమ్లో పెట్టకండి. అనుకున్నా ఇవి ఎక్కడెక్కడో తిరిగిపోతాయి. అప్పుడు ఆ పెయిన్ మాత్రం పాతకాలంలో ఇట్లానే చేసేవాళ్ళు. మనం ప్రో అయిపోయాం గైస్, ఇందులో ప్రో అయిపోయాం. ఏందిరా ఇది? ఎవర్రాది దిగాడు? నిజంగా నాకు చుక్కలు చూపించాడు. అరే టార్చర్ ఏరియా అనారా ఇది? చుక్కలు చూపించాడు బాబోయ్. మీకు నా ఫేస్ కనబడట్లా, ఒళ్ళంతా గూస్ బంప్స్తో. ఎవరు బాగా నడుస్తున్నట్టు? సిలిండర్ మ్యాన్ వచ్చేసాడు. సిలిండర్ మ్యాన్ అంటున్నా, వీడి పేరంట. అయితే అసలు సెట్టింగ్స్ ఏంటి ఇలా ఉన్నాయి? మంచిగా నేను గ్రాఫిక్స్ పెట్టుకోవాలనుకున్నాను, ఇదేంటి సెట్టింగ్స్ ఇలా ఉన్నాయి? మంచిగా పెట్టాలి సెట్టింగ్స్. అది పెట్టేశాను. ఇప్పటి నుండి సెట్టింగ్స్ మంచిగా వస్తాయి అంటే గ్రాఫిక్స్తో. ఇందాక మాత్రం ఇక్కడ భలే జరిగింది. అరే వెనకాల వస్తున్నాడని మా తాత కూడా చెప్పలేడురా. అదేంటి ఇప్పుడు 3, 2, 1 వెనక్కి చూసేదే ఇలా నాకు కనబడిపోయింది. వాడు చూస్తున్నాడు. కాలు పట్టుకునేవాడు. అయినా అసలు నాకన్నా ఎందుకు గైస్, వెనకాల ఎవడొస్తే ఎందుకు, మనం కామ్గా వెళ్ళిపోక. ఇదేంటి బాగుంది. ఒకవేళ మనం స్పీడ్గా వెళ్ళిపోవాలా ఏంటి? కొంచెం గ్యాప్ తీసుకొని జంపు. ఎవడరా అది? పందిగాడు. అది ఎవరు అట్లా చేయకపోతే అది వెళ్ళదు. ఎవరు అట్లా చేసుంటారు. ఎందుకు చేసి నాకు ఇది అర్థం కాదు. నా బాధను ఎవరో ఒకడు చూసి బాగా నవ్వుతున్నట్టుంది నాకు. పదండి త్వరగా వెళ్ళిపోవాలి మనం. ఎంత త్వరగా అంటే అంత త్వరగా. అది
బాబోయ్ అదిగోండి జస్ట్ మిస్. అక్కడే కానీ నేను లేట్ అయి ఉంటే గోవిందా గోవిందా. అయ్యా ఇక్కడ ఎవరికన్నా వస్తే వాడు అక్కడికి వెళ్ళంగానే నేను ఇట్లా అనేసేవాడిని. అప్పుడు వాడు వెంటనే పడిపోతాడు. అప్పుడు మనం ఇందులో ప్రో అయిపోయాం గాయ్స్, ప్రో అయిపోయాం. ఇందులో ఏవి కదులుతున్నాయి జాగ్రత్తగా. బాబోయ్ ఏ భలే ఉంది, ప్రో అయిపోయా. అందుకరా నీ హాలో కామ్గా మూసుకొని ఆడకుండా నీకు ఎందుకురా నకరాలు, నాకు అర్థం కాక అడుగుతా. అదిగో వచ్చాడు, వీడిని వెళ్ళనివ్వండి, నాకు ఒక ప్లాన్ తెలుసు. వెళ్ళరా కన్నా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ముందు నువ్వేళ్ళు. నేను వెళ్తే గనుక నువ్వే కానీ నన్ను అక్కడికి దోసేవు. రే తోసేస్తావే అంది. అరే నీకు దండం పెడతారా, అది కష్టపడి వచ్చారా, వద్దురా. గొడవలు వద్దమ్మా, నాతో గొడవ పెట్టుకున్నావు అనుకో నీకు దండం పెడతా. అరే వాడిని నేను సంపుతా, వాడితో నేను గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాను. అది చచ్చిపో బాగైంది. త్వరగా వెళ్ళిపోవాలి. వాడు వచ్చాడు అనుకో మనకి 500 ఒరే పద్ది. నాకు కోపం వస్తుంది కదా ఇతని మీద. ఇంకా మనం కూడా గొడవలు వద్దులే అండి, మనం మంచిగా వెత్తిగా ఉండాలి. రే వాళ్ళతో ఎందుకురా ఆడుకుంటున్నారు, మీకు దండం పెడతారా. ఈసారి ఇద్దరు వచ్చారు కాబట్టి వాడికి తెలియదు అనుకుంటా. రెండో తనకి వీడెవడో కానీ బాగా నకరాలు చేస్తున్నాడు వీడు, నకరాలు. నువ్వు కూడా వదరా, సరిపోయిందయ్యా పండుకో. ఇంకా మనం ఈసారి ఎవరిది లివర్ లాగకూడదు అనమాట, లాగితే నాసామే ఇంకా. అరే నిహాల్ దాన్ని రానివ్వురా, కొంచెం రానివ్వు దాన్ని, ఎందుకు అంత కంగారు పెడుతున్నావు దాన్ని. రే పోరా ముందు, ఇంకోసారి అలా చేసినావు అనుకో చెప్తున్నా. అది దాన్ని రాని నిహాల్, మళ్ళీ రా రా రా, అది మంచి నిహాల్, మంచి నిహాల్. ఈసారి నుండి డైలాగ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇందాక నుండి డైలాగ్ వేస్తే చాలు ఓడిపోతున్నా, నాకు అదే నచ్చలే ఇందాక. అది అది వెళ్ళిపోయేది కొంచెంసేపట్లో, ఇదేం వెళ్ళట్లా. మనం ఈ పై ఎక్కరా, ఇది ఎక్కడ రాదా, వాడెక్కేస్తున్నాడే పిల్లోడు. ఇదేంటి మధ్యలో పెట్టాడు పెంట. ఓహో బాబా బాబా బాబా. ఏ తమ్ముడు నాతో కాదమ్మా ఇవంతా, పక్కెళ్ళాడుకో. అది పద 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 పద. వీడు నా ఫ్రెండ్ అయిపోయాడు. ఇదంటే నర్సులు రా రే, బాలరాజు మమ్మీ డాడీ. రే నువ్వు కదిలో అనుకో నేను చంపేస్తా చూడు. అరే అట్టు పండుగ, వాడు అట్టి పండుగలో ఉన్నాడు గాయస్, నిజంగా కామెడీగా. సరే ఇప్పుడు వెళ్ళండి. వీళ్ళు నరుసులా లేకపోతే అక్కలా? అక్క కొంచెం జరుగుతావు అక్క, నేను వెళ్ళిపోతా అక్క. ఇంకా ఎంతమంది ఉన్నారక్క, ప్లీజ్ అక్క జరుపుకోండి అక్క. ఏంది నవ్వుతున్నావు, నాకు భయం వస్తుంది. ఇంకా ముందర వచ్చింది అక్క, కొంచెం జరుగుతుంది అక్క, వెళ్ళిపోతా అక్క, నీ పుణ్యం ఉంటుంది అక్క. ముందెవరన్నా సడన్గా రావచ్చు. అమ్మయ్య బతికిచ్చాడయ్యా. నన్ను పచ్చడి చేద్దాం అనుకున్నారా ఏంది, దీనికి టచ్ అయినా కానీ. బాబాయ్ వెనకాల నిహాల్ మెల్లగా రా, అంత స్పీడ్గా వెళ్ళిపోయి ఎవరినో దూరుద్దామరా. రే టచ్ అయినా కానీ తప్పేనా, అర్థమైంది. ముందుగానే చెప్పాలి కదరా బాలరాజు. పాడు అది. బాలరాజు వెళ్ళు, బాలరాజు నీ పని అయిపోయింది.
ఏమైంది ఎవరో వెనకాల వచ్చినట్టు ఎవరా అది? అయినా పట్టుకొని వాడి మొహం చూపిస్తాడేంటి గైస్, నాకు అర్థం కాదు. వాడి మొహం ఏమన్నా కాజల్లా ఉందా, సమంతలా ఉందా, ఐశ్వర్య రాయ్లా ఉందా? ఏదో పేడ మొహం వేసుకొని చి 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 చి. ఎక్కడి నుండి వస్తాడో తెలియదు, ఎక్కడ వస్తాడో తెలియదు. మళ్ళీ వచ్చేసి బాలరాజు అంటాడు. బాబోయ్ వచ్చేసాడు. ఆడి మొహం చూసుకుంటాడు. చిచి తెలివి అసలు వాడే కానీ నాకు ఉంటున్నాడు అని తెలుసుంటానా? నాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఎవడన్నా ఉన్నాడు వెనకాల? అరే బాలరాజు, ఎవడన్నా ఉన్నావా నువ్వు? అది అనుకున్నాలే బాలరాజు, నేను అనుకున్నాలేరా. నువ్వు అక్కడి నుండి వస్తావని తెలుసు, ఎక్కడి నుండి వస్తావో కూడా నాకు తెలుసు. నిన్న నుండి వస్తావని నేను ఎన్నిసార్లు చూడలే. నువ్వన్నీ తెలుసు నాకు. డోర్ ఓపెన్ అవ్వాలా, అప్పుడేమో చక్క అయింది. నాకు ఇంకా వీడిని ఏం తిట్టాలో కూడా అర్థం కావట్లా. నాకు ఓపెన్ అవ్వాలా గైస్, 1 minute. నేనైతే కొంచెంసేపు అనుకున్నాలే. వన్ అవర్ అయింది గాయస్. నిజంగా చెప్పాలంటే 1 hour. ఇది నిజంగా చాలా అనే మాట నా నోట్లో నుండి వచ్చింది. ఫస్ట్ టైం కష్టం అంటే ఏంటో తెలిసింది. ఫస్ట్ టైం అదే అనుకుంటున్నా, ఏందబ్బా రాలే ఏమి అనుకుంటున్నా.
బాబోయ్, ఇక్కడ ఎవరైతే తప్పించుకోవాలని చూసారో వాళ్ళ వాళ్ళ గతి ఇంత అయింది అని అర్థమవుతుంది. బాబోయ్, ఏం పెట్టావయ్యా? కొంచెం తప్పుకో బాబాయ్. ఓహో, వీడు ఇక్కడ ఫ్యాన్ పెట్టాడు. బాబాయ్ తప్పుకో బాబాయ్. ఏంది బాబాయ్ నువ్వు? తోసేసాడయ్యా. ప్యాండా ప్యాండా వాడు ప్యాండా అంటున్నాడు బాబాయ్ గాడు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నేను వెళ్ళిపోతా బాబాయ్, వెళ్ళిపోతా బాబాయ్, ప్లీజ్ బాబాయ్. వాడు నాకు బాబాయ్ ఏంది? ఆ పేడ మోహం జంప్. కార్నర్స్లో పడుతున్నాడు. అద్దుకోండి, పెట్టారు చూసారా పెంట. వాడు కార్నర్స్లో పెట్టాడు. జంప్ 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 జంప్. రన్నింగ్ రేస్ చేశాడు. నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద రన్నింగ్ రేసే. చాలా పెద్ద రన్నింగ్ రేస్ చేసావు బాబాయ్. అదే వెళ్ళుకున్నామండి. ఇట్టకేలకు ఎలాగోలో వచ్చేసా. నిజంగా చెప్పాలంటే నా హార్డ్ వర్క్కి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చెప్తున్నా కదా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, మీరు తప్పకుండా చెప్పాల్సిందే. ఏంద్రా ఇది? బాలరాజు. అమ్మయ్యా, భయపడ్డా బాలరాజు అయిపోతుంది. తీయండ్రా రే బాలరాజు. ప్రతిసారి ఈ బాలరాజులు ఏమో కానీ ఇక్కడ ఏమన్నా ఉంటాయేమో. లేవులేండి. ఇక్కడేంటి? ఇక్కడ ఒకటి కావాలంట. అది ఎక్కడుంది? తీయచ్చు. సరే, ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? నాకు దీన్ని చూడాలనిపించట్లే కూడా. వాళ్ళంతా గిజ్జి గిజ్జలాడుతుంది. అంటే అదే ఇదంటే ఏదో ఉంది. ఇట్లా అంటే నేను ఎన్ని సంవత్సరాలకు వెళ్ళాలి? అదంటే ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ వెళ్ళలేదు. ఇక్కడ ఏంటి? ఇదేనా ఏంటి ఎంట్రన్స్? అరే, నాకు అక్కడ సిలిండర్ మ్యాన్ గాడు ఉంటాడని ఏం తెలుసురా? సిలిండర్ మ్యాన్ అని పేరు పెట్టారు వాడికి. ద గ్రేట్ ఆఫ్ సిలిండర్ మ్యాన్ అని. అసలు అక్కడ ఉంటాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే గాయస్. కానీ అట్లా జరిగిపోయింది. అక్కడ మాత్రం మనం వెళ్ళకూడదు. ఇంకెట్టు సైడ్ వెళ్దాం. ఇక్కడ ఎక్స్పెక్ట్ ఉంది. ఉన్న చోట మాత్రం మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అసలు ఓపెన్ చేయకూడదు. బాబాయ్ వద్దులేండి. నేను నీ పక్క నుండి వెళ్ళొచ్చా? అక్కర్లేదా? అబ్బా సరిపోయిందయ్యా. అటు చూస్తే ఎక్సలెంట్. ఇక్కడేం లేదారా బాలరాజు? ఏంది చేసేది నాకు? ఈ బాధ పగోడి కూడా రాకూడదు. పగోడికి అంటే నాకే రావట్లేదు. చిచ్చి రావట్లేదు అంటున్నా, వస్తుంది. అదిగోండి
జంప్ స్కిల్స్. అదిగోండి వస్తున్నాడు మన బాలరాజు. పట్టేసుకోవాలా. నిహాల్ నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకోరా రే నిహాల్. వాడు ఎక్కల. ఇది గేమ్ ఓడి పరిస్థితే. నా తప్పు ఒక చిన్న మెతుకంతలు కూడా లేదు. చిన్న మెతుకు కూడా లేదు. వీడు వచ్చేస్తున్నాడయ్యా. వీడు కొంచెము మెల్లగా తిరిగితే బాగుంటుంది. ఎందుకంటే వీడు చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాడు. అదిగోండి ఎక్కనివ్వట్ల. ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వట్ల వీడైతే. జంప్ చేయలేదు సార్. అయిపోయిందా పండుగ ఇంకా. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. వాడిని కొంచెం ముందరికి తీసుకొద్దాం. అది వచ్చేసాడు. అదే రారా బాలరాజు. అది వాడు కొంచెం బ్యాక్ అయిపోయాడు. అదిగోండి నాకు ఇదే కావాల్సింది. కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో అన్న అటాక్ ప్లాన్ చేస్తాడు. ఎవరికి తెలియదు. అది ఏ క్షణమన్నా చేయొచ్చు. అయిపోయింది నాన్న. గేమ్ లాస్ట్ వరకు వచ్చేసాను. ఓకే నాన్న.
ఇప్పుడైతే తప్పించుకొని అక్కడ హోల్లో ఇండి వచ్చేసాను అనమాట. మీకు కనపడకపోయి ఉండొచ్చు కానీ పర్వాలేదు. నిజంగా నేను నా వర్క్కి మీరు ఖచ్చితంగా ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పాలో మీకు అర్థం కావట్లే గైస్. నిజంగా ఈ గేమ్ కనిపెట్టినోడికి దండేసి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ అంటున్నా, కొట్టాలండి. ఎంతసేపు అండి, ఏంది ఓపెన్ అవ్వట్లా, దేవుడా వద్దు 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 ప్లీజ్, దేవుడా ప్లీజ్. ఇదేంటి అసలు లోపల ఎక్కబోయాడు, ఏం కావట్లే గాయస్ వీడికి. ఒకసారి వెనకాల చూడు, నిహాల్ ఏమన్నా ఉందా, ఇక్కడ పెట్టాడేమన్నా, అక్కడంటూ ఏం లేదే. నెతలా డోరాకి ఆగండి, సరే ఆగండి. అసలు ఏమైంది గాయస్, అసలు అర్థం కావట్లా.